మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. మనం గత కొన్ని రోజులుగా 'మెహరా మెహర్' అన్న పుస్తకం చదువుకుంటూ ఉన్నాం. మెహ్రా పుట్టినరోజు ముచ్చట్లు మనం నిన్న చదువుకుంటూ ఆపుకున్నాం. డిసెంబర్ 22వ తారీఖు మెహ్రా పుట్టినరోజు వచ్చింది. బాబా స్త్రీ మండలిని గేయున్ డిలాలి అన్న ప్రదేశానికి పిక్నిక్ తీసుకెళ్లారు. పెద్ద చెట్లు, సుందరమైన ఉద్యానవనంతో ఎంతో అందంగా ఉంది ఆ ప్రదేశం. అందరూ సరదాగా గడిపారు. ఎన్నో ఆటలు ఆడారు. జగన్ మాస్టర్ అందరికీ పులావ్ వండి పెట్టాడు. బాబా అందరికీ గ్లాస్‌లో వైన్ పోసి ఇచ్చారు. తలా 2 స్పూన్లు వైన్ మాత్రమే ఉంది ఆ గ్లాస్‌లో. అది బాబా చేతుల మీదుగా స్వీకరించడంతో ప్రసాదంలాగా అనిపించింది అంటారు మెహ్రా. బాబా మెహ్రా పుట్టినరోజును ఎంతో ప్రత్యేకమైన రీతిలో ఆచరించేవారు. రంజు కుమార్తె జిబ్బు కూడా ఉంది అప్పుడు. ఆమె అదే మొదటిసారి వైన్ తాగడం. ఆ వాసన ఆమెకు నచ్చలేదు. అందుకే ఆమె మందు తాగినట్టుగా ముక్కు మూసుకొని తాగేసింది. కడుపు నిండా పలావ్ తిని ఉండటం మూలాన స్త్రీలు కొంచెం సేపు పడుకోవాలి అనుకున్నారు కానీ, ఆ తిన్నది అరగాలంటే తనతో కొంచెం దూరం వాకింగ్ రావాలి అన్నారు బాబా. సాయంత్రం 5 గంటలకు అందరూ తిరిగి మెహరాజాద్ చేరుకున్నారు. బాబా కోసం మణి ఒక నాటకాన్ని రాసి ప్రదర్శించింది. ఆ రోజుల్లో మెహరాజాదు వరండాలో జనసంచారం ఉండేది కాదు. టేబుళ్లు, కుర్చీలు అడ్డంగా ఉండేవి కాదు. అందుకే నాటకాన్ని అక్కడే ప్రదర్శించారు. మెహ్రాబాదు నుండి కూడా ఆ నాటకం చూడడానికి కొందరు సభ్యులు వచ్చారు. అది ఒక తల్లి బిడ్డలకు సంబంధించిన కథ. గోహెర్ పని బిడ్డలాగా ఊయలలో పడుకోవాలి. ఒక పాల సీసాలో పాలు కూడా పట్టి ఉంచింది మణి. బాబా గోహెర్‌ను చూసి నవ్వు ఆపుకోలేకపోయారు. గోహెర్ కూడా నవ్వేసింది. క్రిస్మస్ రోజు మెహరాజాదు శ్రీ మండలి వారు అందరినీ బాబా మెహరాబాద్‌కి తీసుకెళ్లారు. ఒక ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ కూడా జరిగింది అక్కడ. అందరూ వారి వారి దుస్తులు వారే తయారు చేసుకున్నారు. మెహరు సముద్రపు దొంగలాగా వేషం వేసింది. మణి సర్కస్‌లోని బఫూన్ లాగా అలంకరించుకుంది. ఒక తాత్కాలికమైన వేదికను కూడా నిర్మించారు ఈ ప్రదర్శన కోసం. కర్టెన్ తీయగానే ఒక పెద్ద క్రిస్మస్ చెట్టు కనిపించింది. ఉన్నట్టుండి ఆ క్రిస్మస్ చెట్టుకు ప్రాణం వచ్చినట్టు అది కదలసాగింది. అది మరెవరో కాదు మెహ్రా. తల నుండి పాదాల వరకు చెట్టు కొమ్మలు ఆకులతో అలంకరించుకుని ఉంది మెహ్రా. అది ఎవరో ఎవరో గుర్తించిన ఇ ఇ అక్కడ ఉన్నది ఎవరో గుర్తించిన తర్వాత అందరూ ఆశ్చర్యంగా అలాగే చూస్తూ క్లాప్స్ కొట్టసాగారు. గోహెర్ ఒక కోడి పుంజులాగా, కిట్టి ఒక బాతులాగా అలంకరించుకున్నారు. బాబాకు ఎంతో వినోదం కలిగింది వారి అలంకరణ. గోహెర్ తండ్రి రూసీ పాప్ గతంలో బాబా క్వెట్టా వెళ్ళినప్పుడు తన మ్యాజిక్ షోతో ఎంతో వినోదాన్ని కలిగించాడు. బాబా అతడిని ఎగువ మెహ్రాబాదులో స్త్రీలకు మ్యాజిక్ చేసి చూపించమని ఆదేశించారు ఇప్పుడు. మెహ్రాకు ఆ మ్యాజిక్ షో చాలా ఆనందాన్ని కలిగించింది. 1949 జనవరి 1వ తారీఖు బాబా తన ప్రేమికులకు రాబోవు సంవత్సరంలో తన కార్యకలాపాలలోని మార్పును గురించి తెలుపుతూ ఒక సర్క్యులర్ పంపించారు. కాకా భార్య మెహ్రాజాద్‌కు మేనేజర్‌గా బాబా నియమించారు. ఒకరోజు తెల్లవారి బాబా నిద్ర లేవగానే టీ తాగి సెక్లూషన్ హిల్ వైపు వేగంగా నడక సాగించారు. స్త్రీ మండలికి బాబాతో వాకింగ్ వెళ్ళడం చాలా ఇష్టం కాబట్టి వారు కూడా బాబాను వెంబడించారు. సూర్యుడు సంపూర్ణంగా ప్రకాశించడానికి ముందు అలా వాకింగ్ వెళ్ళడం బాబాకు ఇష్టం. బాబా అలా నడుస్తూ నడుస్తూ 3 మైళ్ళ కన్నా ఎక్కువే నడిచేశారు ఆ రోజు. తర్వాత ఆలోచిస్తే మెహ్రాకు బాబా నవజీవనం కోసం అలా స్త్రీలను నడక అభ్యాసం చేయించడానికే తీసుకెళ్లేవారా అని అనిపించింది.
అప్పటికి నవజీవనానికి ఒక్క సంవత్సరం కన్నా తక్కువ సమయమే ఉంది. 1949 ఫిబ్రవరి 12వ తేదీ శనివారం మెహర్ బాబా యొక్క 55వ పుట్టినరోజు వచ్చింది. ఆ రోజు స్త్రీలు బాబాకు ఒక ప్రత్యేకమైన వినోదాన్ని కలిగించాలని అనుకున్నారు. బాబా బాగా ఆలోచించి అందరూ ఒక నిర్ణయానికి వచ్చారు. డాక్టర్ గోహెర్‌కు చాలా బిడియంగా ఉండేది. ఆమెకు సిగ్గు కూడా ఎక్కువే. తనను ఎవరైనా గమనించే విధంగా ఆమె అభినయించడం, వేదిక మీద ప్రదర్శనలు ఇవ్వడం లాంటివి అసలు చేసేది కాదు గోహెర్. అలాంటి గోహెర్ చేత ఒంటరిగా నృత్య ప్రదర్శన ఇప్పిస్తే బాబా చాలా ఆశ్చర్యపోతారు అనుకుంటూ గోహెర్‌ను ఒప్పించడానికి ప్రయత్నించారు. కానీ గోహెర్ నా వల్ల కాదు అంటూ చెప్పేసింది. బాబా కోసం "నువ్వు ఆ మాత్రం చెయ్యలేవా? అలా నువ్వు చేసి తీరాలి" అంది మణి. అందరూ బలవంత పెట్టగా ఎలాగో గోహెర్ ఒప్పుకుంది. కానీ అది అంత సులభంగా తోచలేదు మణికి. గోహెర్ చేత డాన్స్ చేయించడం అంటే చాలా కష్టం అనిపించింది. ఇలా తిరుగు, అలా తిరుగు, ముందుకి తిరుగు అని ఎంత చెప్పినా కూడా గోహెర్ నేర్చుకొని చేసేది కాదు. కానీ మణి వదిలిపెట్టలేదు. దగ్గరుండి ఓపికగా కాళ్ళు అలా ఆడించు, ఇలా ఆడించు అంటూ రోజూ ప్రాక్టీస్ చేయించేది. బాబా నీ నృత్యాన్ని చూసి ఆనందిస్తారు, ఎంతో సంతోషిస్తారు అంటూ మణి గోహెర్‌ను ప్రోత్సహించింది. బాబా పుట్టినరోజున అందరూ త్వరగా లేచి తయారయ్యారు. గోహెర్‌కు మేకప్ వేసి ఆ డాన్స్‌కు తగ్గట్టుగా అలంకరించారు. బాబా మేడ మీద నుండి కిందికి దిగి వస్తూనే కనపడేలాగా మెట్ల దగ్గర సిద్ధంగా ఉన్నారు స్త్రీ మండలి వారు. బాబా మేడ మెట్లు దిగి వచ్చారు. సిద్ధంగా ఉన్న మణి, మెహరు మరికొందరు తట్టలు, గరిటెలు పెట్టుకొని శబ్దం చేస్తూ హ్యాపీ బర్త్‌డే పాటను పాడారు. గోహెర్ తన డాన్స్‌ను మొదలుపెట్టింది. బాబా గోహెర్ నృత్యాన్ని చూసి చాలా ఆశ్చర్యపోయారు. చాలా బాగుంది అన్నట్టు చేతులతో సంజ్ఞలు చేశారు బాబా. గోహెర్ నృత్యం ఆపి, "నాకు ఇంతే వచ్చు బాబా" అంది. "ఏది మళ్ళీ చెయ్యి" అన్నారు బాబా. బాబా గోహెర్‌కు ఆలింగనం ఇచ్చారు. అందరూ కలిసి మెహరాబాద్‌కు వెళ్లారు ఆ రోజు. 3 రోజుల తర్వాత బాబా నోరినా, ఎలిజబెత్, వలూను మెహరాబాద్‌కు పంపించారు. బాబా మెహరా, మణి, మెహ్రూ మరియు గోహెర్‌లను తీసుకొని పూణే వెళ్లారు. మను, కేటీ తర్వాత రహస్యంగా వచ్చి బాబా బృందంలో చేరడం జరిగింది. మెహరాబాదులోని వారికి తమను తీసుకువెళ్ళలేదు అన్న బాధ కలగకుండా పూణె నుండి వారు బెళగాం వెళ్లారు. విష్ణు ముందుగా వెళ్లి అన్ని ఏర్పాట్లు చేశాడు. కాక, జగన్, చకన్ మెహరాబాజాదులోనే ఉన్నారు. బాబా మెహరాజాదులోని ఇంటి గోడలకు రంగులు పూసే పనిని వాళ్ళకి అప్పగించి వెళ్లారు. బయలుదేరడానికి ముందు ఏ రూముకు ఏ రంగు వేయాలో మెహరా సెలెక్ట్ చేసి చెప్పింది. బెళగాం నుండి అందరూ వెంగుర్లా వెళ్లారు. డాంకిన్ ముందుగా వెళ్లి కావాల్సిన ఏర్పాట్లను చేశాడు. గోహెర్, కేటీ ఇదే మొదటిసారి వెంగుర్లా వెళ్ళడం. బాబా మండలి బస చేసిన బంగాళా సంరక్షకుడు మంచి భోజనాన్ని వండి వడ్డించాడు. అందరికీ కొసరి కొసరి వడ్డించాడు. అతడి సేవా భావనకు బాబా చాలా సంతోషించారు. త్వరలోనే అతడి కుమార్తె వివాహం జరగబోతోంది అన్న విషయం తెలిసి ఖరీదైన బహుమానాన్ని బాబా ఇచ్చారు. స్త్రీలు సముద్రంలో ఈతకు వెళ్ళేవారు. బాబా ఎరుజ్‌తో కలిసి సుదీర్ఘంగా వాకింగ్‌లు చేసేవారు. ఒకసారి మెహ్రా బాబాతో "మీరు కూడా ఈత కొట్టడానికి రావచ్చు కదా బాబా" అని అడిగింది. బాబా మెహ్రా వైపు చూస్తూ "నేను ఈత అభ్యాసం చేసి నేర్చుకోలేదు. నాకు ఈదడం రాదు" అన్నారు. "మరేం పర్వాలేదు. మీరు పాదాలను నీటిలోకి పెట్టి అలా కాసేపు నీళ్ళల్లో ఆహ్, తడవనిస్తే బాగుంటుంది. అలా చేస్తే చాలు" అంది మెహ్రా. బాబా "అలాగే రేపు ప్రయత్నిస్తాను" అన్నారు. కానీ బాబా మర్నాడు సముద్ర తీరానికి రాలేదు. ఎరుస్‌తో కలిసి నీటిలో బాబా ఈదడం జరిగింది. ఒకరోజు ఒక మస్తును కలవడానికి ఎరుస్‌తో కలిసి బాబా బయలుదేరారు. ఆ మస్తు ఒక గుడిసెలో నిర్జీవమైన ప్రదేశంలో జీవిస్తున్నాడు.
బాబా ఎరుచ్‌తో అక్కడికి వెళ్ళడానికి ఏదైనా దగ్గర మార్గం ఉందా అని అడిగారు. ఒక చిన్న నీటి కాలువను పడవలో దాటి అవతలి ఒడ్డుకు వెళితే అదే దగ్గర దారి, త్వరగా వెళ్ళిపోవచ్చు అని ఏరోచ్ బాబాకు చెప్పాడు. బాబా అలాగే అంటూ ఆ చిన్న పడవలో కూర్చున్నారు. ఆ నీరు కొంచెం మురికిగా దుర్గంధాన్ని కలిగి ఉండటంతో చేపలు పట్టే జాలర్ల పిల్లవాళ్ళు బాబాను, ఎరుచ్‌ను పడవలో తీసుకుని వెళ్ళసాగారు. ఆ పిల్లలు వారిలో వారు గొడవపడి ఆ గందరగోళంలో పడవను తలక్రిందులుగా చేసేశారు. బాబా మరియు ఎరోజ్ ఆ మురికి నీళ్ళలోకి పడిపోయారు. నీరు లోతు ఎక్కువగా లేదు. బాబా ఆ నీటి అడుగుకు వెళ్ళిపోయారు. ఎరుచ్ వెంటనే ఆ మురికి నీటి నుండి బాబాను బయటికి లాక్కొని వచ్చాడు. ఎరుచ్‌ను తిరిగి తాము ఉంటున్న బంగళాకు వెళ్లి మార్చుకోవడానికి పొడి బట్టలు తీసుకురమ్మని బాబా పంపించారు. అలా వెళ్ళాలంటే బాబాను ఒంటరిగా వదిలి వెళ్ళాలి. ఎప్పుడూ అలా బాబాను ఒంటరిగా వదిలేవారు కాదు. అందుకే ఎరుచ్ సందేహించాడు. బాబా ఎరుచ్‌ను వెళ్ళమని ఒత్తిడి చేశారు. ఎరుచ్ అయిష్టంగానే బాబాను అక్కడే వదిలి బంగళాకు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. స్త్రీలు ఈత కోసం సముద్ర తీరానికి వెళ్లి ఉండటంతో ఏరోజ్ తన బట్టలను ఏరోజ్ తన బట్టలను తీసుకెళ్ళాడు. బాబా తన మురికి బట్టలను ఎరోజ్‌కి ఇచ్చి నీటితో నీటిలోనే ఉతికి ఆరేయమన్నారు. తర్వాత గోహెర్ ఈ బట్టలు చూస్తే అనుమానం రాకుండా ఆ మురికి పోయేలాగా ఉతికి పెట్టు అన్నారు బాబా. బాబా మస్తును సాంగత్యం చేసి తిరిగి వచ్చిన తర్వాత స్నానం చేశారు. బాబా విడిచిన బట్టల్లో ఎరుచ్ ప్యాంటును చూసి మెహ్రు ఆ విషయం మెహ్రాకు చెప్పింది. మెహ్రా బాబాను వివరాలు అడగగా బాబా నవ్వుతూ పడవ దాటుతూ ఉండగా జరిగిన సంగతులన్నీ మెహ్రాకు వివరించి చెప్పారు. తన మస్తు కార్యం నిర్విఘ్నంగా నెరవేరడంతో బాబా తనకు కలిగిన ఈ ఇబ్బందిని పెద్దగా పట్టించుకోలేదు. ఈ ప్రయాణంలో ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది. వారు ఉంటున్న ఇంటిలోని డైనింగ్ గదిలో ఒక కుర్చీ విరిగిపోయి ఉంది. గోహెర్ అందరికీ ఈ విషయం చెప్పి ఎవరు ఆ కుర్చీలో కూర్చోకుండా జాగ్రత్త తీసుకునేది. కానీ ఒకరోజు తనే పొరపాటున ఆ కుర్చీలో కూర్చొని ఇరుక్కుపోయింది. బాబా, మెహ్రా, మణి, మెహ్రూ, గోహెర్ గోహెర్ పరిస్థితి చూసి నవ్వు ఆపుకోలేకపోయారు. అందరినీ హెచ్చరించిన గోహెర్ తనే ఆ కుర్చీలో ఇరుక్కుపోయింది. ఫిబ్రవరి 27వ తేదీన బాబా బృందం పూణే వచ్చారు. అక్కడి నుండి కేటీ మెహ్రాబాద్‌కు వెళ్ళిపోయింది. మెహ్రా, మణి, మెహ్రూ, గోహెర్ బాబాతో బొంబాయి వెళ్లారు. బాబా మరియు పురుష మండలి మెహర్జీ ఇంట్లో ఉండగా, స్త్రీ మండలి ఆషియానాలో ఉన్నారు. మరునాడు రాత్రి బాబా ఎరుచ్ మరియు స్త్రీ మండలి ట్రైన్‌లో మౌంట్ అబూ ప్రయాణమయ్యారు. అప్పటికే కొందరు పురుష మండలి మౌంట్ అబూ వెళ్లి బాబా 3 నెలల పాటు జరపబోయే మస్తు కార్యం నిమిత్తం ఏర్పాట్లు చేయసాగారు. అహ్మదాబాద్‌లో మార్చి 1వ తారీఖున ట్రైన్ దిగి బస్సులో మౌంట్ అబూ వెళ్లారు. బస్సులో స్త్రీలకు, పురుషులకు మధ్య ఒక తెర కట్టించారు బాబా. బాబా ముందు వైపు పురుషులతో కూర్చున్నారు. బాబా తమ్ముడు జాల్‌తో మరియు బైదుల్‌తో తమ బస గురించి, అక్కడి ఏర్పాట్ల గురించి చర్చించసాగారు. జాల్ బాబాకు స్త్రీలు నివసించడానికి ఏర్పాటైన బంగళా చాలా పెద్దది బాబా. విశాలంగా ఉంది. అన్ని సదుపాయాలు ఉన్నాయి అన్నారు. చాలా బాగుంది ఆ బంగళా అని వివరించాడు. సిట్టింగ్ రూమ్, డైనింగ్ రూమ్, బెడ్ రూమ్స్ అన్నీ ఉన్నాయి బాబా అన్నాడు జాల్. మరి పురుషుల బంగళా మాటేంటి? అది ఎలా ఉంది? అని అడిగారు బాబా. ఒకే గది ఉంది బాబా. అది స్టాండింగ్ రూమ్ అన్నాడు జాల్ చమత్కారంగా. స్త్రీలు ఒకసారి పురుషుల క్వార్టర్స్ చూడడానికి వెళ్లారు. అది చాలా చిన్న కాటేజ్. అంతమంది పురుషులు నివసించడానికి అది ఇరుగ్గానే ఉంది. స్త్రీలకు కేటాయించిన బంగళా ఎంతో బాగా నచ్చింది స్త్రీలకు. కానీ అందులో నల్లుల బెడద చాలా ఉండేది. డాంకిన్ మంచాలలో నల్లులు దాగి ఉండటం చూసి మంచాలన్నిటినీ బయటకు తీసుకెళ్లి పరుపులను కింద పరుచుకొని పడుకోమని సలహా ఇచ్చాడు. బాబా గతంలో మౌంట్ అబూ చాలా సార్లు వచ్చి ఉన్నందున అక్కడ అన్ని ప్రదేశాలు బాబాకు బాగా తెలుసు.
స్త్రీలను తన మస్తు కార్యం నడుమ వీలు దొరికినప్పుడల్లా అక్కడ చూడాల్సిన ప్రదేశాలకు తీసుకెళ్లి చూపించేవారు. రోజు ఉదయం వాకింగ్ తీసుకెళ్లి జిమ్‌ఖానా, తర్వాత లేక్ మొదలైన చోట్లను చూపించారు. దిల్వారా టెంపుల్ కూడా చూపించారు బాబా. తాను గతంలో ఏకాంతవాసం చేసిన ఒక గుహను కూడా చూపించారు. ఆ గుహ దగ్గర ఒక చిన్న పొలం ఉంది. అక్కడ ఒక ఆవు బాబాకు ప్రణమిల్లడం ఫోటో తీసింది మణి. బాబా స్త్రీలతో తాను కొన్ని రోజుల పాటు మస్తు ప్రయాణాలలో తీరిక లేకుండా ఉన్నప్పుడు రోజు మీరు వాకింగ్ వెళుతూ ఉండండి అని ఆదేశించారు. రోజుకు 2, 3 గంటలు అలా నడిచేవారు స్త్రీ మండలి. మెహ్రా మరికొందరు స్త్రీలు వాకింగ్ వెళుతూ ఉండేవారు. ఇది ముందు ముందు వారు చెయ్యబోయే నవజీవనానికి వాళ్ళను తయారు చేస్తున్నారా బాబా అని అనిపిస్తుంది. ఎందుకంటే నవజీవనంలో ఎన్నో వేల మైళ్ళు నడవాల్సి వచ్చింది వారు. వలు డాంకిన్‌తో కలిసి మౌంట్ అబూ వచ్చింది. వలు పాదాలకు దెబ్బ తగిలి ఉండటంతో ఆమె అంత దూరం వాకింగ్ చేయలేక ఇంటిలోనే ఉండేది. మౌంట్ అబూలో చలి ఎక్కువగా ఉండటంతో ఇంటి పని చేసుకోవడానికి కష్టం అవుతుందని బాబా పాత్రలు కడిగి బట్టలు ఉతకడానికి ద్రౌప అన్న పని మనిషిని నియమించారు. స్త్రీలు వాకింగ్ వెళ్ళగానే వాళ్ళు ఇంటి లోపలికి వెళ్లి తలుపులు వేసుకొని పని మొత్తం చేసి ముగించేసేది. స్త్రీలు తిరిగి వచ్చి చూస్తే ద్రౌప ఇంటి బయట కూర్చొని కనిపించేది. ఆమెను ఎందుకు బయట పంపించేశావు అని వలును అడగగా, వలు ఆమె నిజాయితీ పరురాలో కాదో నాకు తెలియదు. ఆమెను గమనిస్తూ కూర్చునే కంటే పని చేయడం మంచిది అనిపించి నేనే పని చేసి ముగించాను అంది వలు. వలు చాలా మంచిది మరియు ప్రత్యేకమైన వ్యక్తిత్వం గలది అంటారు మెహ్రా. మౌంట్ అబూ ఎత్తైన పర్వత ప్రదేశం. అక్కడ వాతావరణం చాలా బాగుండేది. ఉద్యానవనాలతో ఆహ్లాదకరంగా ఉండేది ఆ ప్రాంతం. మెహ్రాకు కొన్ని కొత్త మొక్కలు కూడా కనిపించాయి అక్కడ. కొన్ని మొక్కలను మెహ్రాజాద్‌కు తీసుకొచ్చి పూడ్చింది మెహ్రా. బాబా మస్తు ప్రయాణాలకు వెళ్ళినప్పుడు స్త్రీల బాగోగులు చూసుకోవడానికి కొందరు పురుష మండలి వారిని అక్కడే ఉండమన్నారు. భోజనం కూడా పురుషుల వైపు నుండి రావడంతో స్త్రీలకు వంట పని కూడా ఉండేది కాదు. చాలా దూరం నడక సాగించి తిరిగి వచ్చాక మణి కిటికీలో నుండి చూస్తూ భోజనం ఇంకా రాలేదెందుకు? ఆకలితో కడుపు నకనకలాడుతోంది అని పదే పదే కిటికీలోంచి చూస్తూ ఉండేది. రోజూ ఇలాగే జరిగేది. బాబా ఉన్నప్పుడు పురుష మండలి నుండి సరిగ్గా సమయానికి భోజనం వచ్చేసేది. బాబా గనుక ప్రయాణాలలో ఉంటే కొంచెం నిర్లక్ష్యంగా ఉండేవారు పురుష మండలి వారు. 11:30 లేదా 12 గంటలకు భోజనం వచ్చేది. ఇంటి బయట తలుపు దగ్గర ఒక గంట కట్టి ఉంచారు. ఎవరైనా లోపలికి రావడానికి అనుమతి కోరాలంటే ఆ గంటకు ఉన్న తాడుని లాగితే గంట శబ్దం వచ్చేది. అలా గంట మోగినప్పుడు తలుపులు తీసే బాధ్యతను గోహెర్‌కు అప్పగించారు బాబా. ఒకరోజు గోహెర్‌కు గంట శబ్దం వినిపించింది. చేస్తున్న పని ఆపి గోహెర్ తలుపు తీసి చూసింది. బయట ఎవ్వరూ లేరు. గేటు దగ్గర ఎవరైనా ఉన్నారేమో అని వెళ్లి చూస్తే రోడంతా నిర్మానుష్యంగా ఉంది. ఎవరు గంట కొట్టారో తెలియక లోపలికి వచ్చి తలుపు వేసింది. లోపలికి వచ్చి గంట శబ్దం లోపలికి వచ్చి గంట శబ్దం మీరు కూడా విన్నారా అని మిగిలిన వారిని అడిగింది గోహెర్. వారు విన్నాము అన్నారు. కాసేపయ్యాక మళ్ళీ గంట వినిపించింది. తలుపు తీస్తే ఎవరూ లేరు. ఇలా 3 సార్లు జరిగింది. ఎవరో పిల్లలు ఏడిపించడానికే ఇలా చేస్తున్నారేమో అనుకుంది గోహెర్. బయట ఒక చెట్టు పొదలో దాక్కొని తలుపు వైపు చూడసాగింది గోహెర్. ఎవరైనా వస్తారేమోనని. కొంత సమయం గడిచాక అసలు రహస్యం బయటపడింది. పిచ్చుకలు ఎగురుకుంటూ వచ్చి ఆ తాడు మీద కూర్చోవడంతో ఆ రాపిడికి గంట మ్రోగసాగింది. బాబా మార్చి 7వ తారీఖున మస్తుల కోసం ప్రయాణాలు చేస్తూ బొంబాయి, నాగపూర్, జబల్పూర్, అలహాబాద్, బనారస్, హైదరాబాద్ మొదలైన ప్రదేశాలకు వెళ్లి వచ్చారు. మధ్యలో అప్పుడప్పుడు మౌంట్ అబూ వచ్చి వెళ్ళేవారు.
ఎందుకో బాబా తన గదిలో మస్తులు ఇచ్చిన బహుమతులను పెట్టిన బాక్స్‌లను పెట్టించుకున్నారు. పురుష మండలికి బాబా మస్తులతో తన విశ్వ కార్యాన్ని హ్మ్. పురుష మండలికి బాబా మస్తులతో తన విశ్వ కార్యం యొక్క ఒక అంకాన్ని పూర్తి చేస్తున్నారా అని అనిపించింది. మే 20వ తారీఖు సుమారు 2:30 నెలల సుదీర్ఘంగా ప్రయాణించి బాబా మరియు పురుష మండలి మౌంట్ అబూ తిరిగి వచ్చారు. అందరూ సంపూర్ణంగా అలసిపోయి ఉన్నారు. బాబా ఆరోగ్యం కూడా బాగా క్షీణించింది. బాబా మెహ్రాబాదులోని పురుష మండలికి ఇలా టెలిగ్రామ్ ఇప్పించారు. వేసవి కాలంలో నేను చేసిన నా మస్తు ప్రయాణాలు నా ఆరోగ్యాన్ని బాగా దెబ్బతీశాయి. కానీ ఇది 1949వ సంవత్సరంలో నేను అనుభవించబోయే విపత్తును పోలిస్తే ఇది ఏమీ లేదు అని దాని బాబా టెలిగ్రామ్ పంపించారు. 1949 మే 27వ తారీఖు బాబా బృందం మౌంట్ అబూ నుండి వెనుదిరిగారు. మౌంట్ అబూకు వెళ్ళడానికి ముందరే బాబా తాను మెహ్రాజాద్‌లోని బ్లూ బస్‌లో 40 రోజులు ఏకాంతవాసం చేయదలిచాను అని చెప్పి ఉన్నారు. బాబా ఆదేశాలతో 10 రోజుల ఆలీషాతో 10 రోజులు పని చేశారు. 1939 నుండి 1941 వరకు బాబా మరియు స్త్రీ మండలి మొత్తం భారతదేశమంతా ఎన్నో యాత్రలు చేసిన బ్లూ బస్‌ను లాటరీ వేశారు. అందులో కేకి దేశాయ్ ఆ బ్లూ బస్‌ను దక్కించుకున్నాడు. కానీ కేకి ఆ బస్సును మళ్ళీ బాబాకే ఇచ్చేశాడు. ఆ బస్సు చాలా ప్రాశస్తమైనది. కృష్ణుడికి అతడి రథం ఎలాగో అలా ఈ అవతార కాలంలో ఈ బ్లూ బస్ ఎంతో ప్రముఖ పాత్రను పోషించింది అంటూ బాబా ఆ బస్సును మామూలు వాహనంలాగా కాకుండా డబ్బులు చేసుకోవడానికి వాడుకోకూడదు అని సరోజ్‌కు ఇచ్చి అప్పగించారు. సరోజ్ తన గ్యారేజీలో దాన్ని కొన్ని మరమ్మతులు చేసి మెహ్రాబాద్ స్త్రీ మండలి ఎక్కడికైనా ప్రయాణించాలంటే వాడుకుంటూ ఉండేవాడు. అలాగే సార్వజనులకు రవాణా వాహనంగా అహ్మద్‌నగర్‌లో తిప్పేవాడు. కొన్ని రోజుల తర్వాత ఆ బస్సు పాత పడిపోయి వాడటానికి పనికి రాకుండా అయిపోయింది. దాని టైర్‌లు తొలగించి ఒక మూల గ్యారేజ్‌లో పడేశారు. బాబా అబులో ఉన్న సమయంలో కాకా ఎంతో శ్రమించి మెహ్రాజాద్‌లో ఒక పక్క కాంక్రీట్ బేస్ మీద ఆ బస్సును తాపడం చేసి ఒక చక్కటి క్యాబిన్ లాగా తయారు చేశాడు. ఎండ, వాన నుండి రక్షించడానికి ఒక షెడ్‌ను ఆ బస్సు మీద నిర్మించాడు. ఆ బస్సు యొక్క వెనుక ద్వారం దగ్గర ఒక చిన్న బాత్రూమ్ కట్టాడు. ఆ బస్సు చుట్టూరా ప్రహారీలాగా ఎత్తైన వెదురు తడికలను కట్టించారు బాబా. ఇలా కట్టమని బాబా ఆదేశించారు. తన ఏకాంతవాసానికి అనువుగా ఆ స్థలాన్ని బాబా మార్చుకున్నారు. జూన్ 19వ తారీఖు నాటికి మొత్తం పని పూర్తి అయింది. బాబా ఆ బ్లూ బస్‌లో చేసిన బ్లూ బస్ ఏకాంతవాసం లేక గొప్ప ఏకాంతవాసం ఆ బస్సు యొక్క ప్రాశస్త్యాన్ని, గొప్పతనాన్ని చాటి చెప్పడానికేనేమో అని అనిపిస్తుంది. అందుకే ఆ బస్సును బాబా తన ఏకాంతవాసానికి ఎన్నుకున్నారా అని అనిపిస్తుంది. 2 రోజుల తర్వాత బాబా 150 మంది ప్రేమికులతో మరియు 28 మంది పురుష మండలితో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఏరోచ్ మరియు కాకా ఏకాంతవాసం చేయబోయే ఆ ప్రదేశాన్ని సప్తవర్ణ పతాకంతో పెద్ద బాబా పెయింటింగ్‌తో అలంకరించారు. బంగారు రంగు అక్షరాలతో మెహ్రాజాద్ అని వ్రాసిన బోర్డు కూడా పెట్టారు. బాబా ఇలా ప్రారంభించారు. మిమ్మల్ని అందరినీ ఇక్కడికి శుద్ధీకరణ వేడుకలో పాల్గొని వాతావరణాన్ని స్వచ్ఛపరిచి దుర్గంధపు దుర్మార్గపు శక్తుల నుండి ముక్తి కలిగించడానికే పిలిపించాను అన్నారు బాబా. ప్రార్థనల తర్వాత బాబా అందరికీ ప్రసాదాన్ని పంచిపెట్టారు. జూన్ 22వ తారీఖు బాబా బ్లూ బస్‌ను దగ్గరుండి పరిశీలించారు. ప్రతి ఒక్క పురుష, స్త్రీ మండలికి ఆదేశాలు ఇచ్చారు. సాయంత్రం 5:35కి 40 రోజుల ఏకాంతవాసాన్ని బాబా ప్రారంభించారు.
కాకా భార్య తప్పించి ఇంకెవ్వరూ బాబా ఏకాంతవాసం చేస్తున్న కాంపౌండ్ లోపలికి ప్రవేశించడానికి అనుమతి లేదు. ఈ సమయంలో పురుషులు స్త్రీ మండలి వైపు వెళ్ళడానికి కూడా అనుమతి లేదు. తోట పని చేసే కుర్రవాళ్ళు కూడా స్త్రీల వైపు ప్రవేశించకూడదు అన్న ఆంక్షను బాబా విధించారు. బజారు నుండి సామాన్లు వస్తే గోహెర్ వెళ్లి వాటిని లోపలికి మోసుకురావాలి అని ఆదేశించారు బాబా. రుక్మా గోహెర్‌కు సహాయం చేసేది. బాబా నుండి ఏదైనా కబురు మోసుకొస్తే కాక బయట ఉన్న గంటను కొట్టేవాడు. అప్పుడు గోహెర్ బయటికి వచ్చి ఆ కబురు తెలుసుకొని స్త్రీలకు చెప్పేది. మొట్టమొదటి 8 రోజులు బాబా చాలా కఠినమైన దినచర్యను పాటించారు. గోహెర్‌కు కాకా ద్వారా కబురు పెట్టి రోజు ఉదయం 3 బకెట్లు వేడి నీటిని పంపించమనేవారు. టీ, కాఫీ తాగే కప్పులు పంపించమన్నారు. అలాగే 3 స్లైస్‌లు బ్రెడ్ మరియు టీ, పాలు వేరువేరుగా పంపించమన్నారు. మళ్ళీ 3 కప్పుల టీ మరియు 3 స్లైస్ బ్రెడ్ పంపమన్నారు. బాబా నీరు తాగే కుండను శుభ్రం చేసి నీరు నింపి పెట్టమన్నారు. అలాగే బాబా ఒక్క పూట భోజనం, అన్నం, పప్పు పంపించమని కాకా ద్వారా కబురు పెట్టారు బాబా. బాబా బెల్లు కొట్టి పిలిచినప్పుడు కాకా లోపలికి వెళ్లి బ్లూ బస్ క్యాబిన్ ఊడ్చి బాబా పక్కను సర్ది బాబాకు ఇంకేదైనా పని చెబితే చేసేవాడు. బ్లూ బస్ వద్ద ఉన్న పెద్ద చెట్టు నుండి కాయలు రాలి రేకుల షెడ్డు మీద పడి శబ్దం వచ్చేది. బాబా పనిలో ఈ శబ్దం ఆటంకం కలిగించేది. బాబా కొన్ని క్షణాలు కూడా కునుకు తీసేవారు కాదు. దారిలో కాకాకు దానితో కాకాకు కూడా నిద్ర ఉండేది కాదు. నారిమన్ మెహర్జీ, జాల్ కేరావాలాలు పురుష మండలితో పాటు మెహ్రాజాదులోనే ఉండేవారు. జూలై 1వ తారీఖు నుండి ప్రపంచవ్యాప్తంగా బాబా ప్రేమికులు ఒక్క నెల మౌనం పాటించి బాబా యొక్క విశ్వకార్యంలో పాలు పంచుకున్నారు. బాబా ఇలా వ్యాఖ్యానించారు. అనంతమైన అవిశ్రాంతత నాలో సహచర్యం చేస్తోంది. జూలై 1వ తారీఖు నుండి 9వ తారీఖు వరకు నా ఏకాంతవాసంలో ఎంతో కఠినమైన అవిశ్రాంతిని నేను అనుభవించబోతున్నాను అన్నారు బాబా. ఏకాంతవాసం సమాప్తమైన తర్వాత బాబా ఇలా అన్నారు. నాకు ఆ భగవంతుడికి మాత్రమే తెలుసు నేను ఈ 9 రోజులు అనుభవించిన వ్యధ అన్నారు బాబా. జూలై 10వ తారీఖున కొంచెం అన్నం, చట్నీ తిని బాబా తన ఉపవాసాన్ని ముగించారు. మెహ్రా మరియు మణిని పిలిపించి బ్లూ బస్ పక్కనున్న గదిలో అరగంట మాట్లాడారు బాబా. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. మిగిలిన స్త్రీలు బాబా గురించి సమాచారం కోసం ఆతృతతో ఎదురు చూస్తూ ఉన్నారు. వారికి తాను బాగా ఉన్నాను అని చెప్పి తన ప్రేమ బాబా మీకోసం పంపించారు అని చెప్పమన్నారు బాబా. బయట వేచి ఉన్న గోహెర్ మెహ్రా మణిల వెంట ఉండి తీసుకెళ్ళింది. బాబాను తల తిప్పి కూడా గోహెర్ చూడలేదు. మెహ్రాకు బాబాను చూడటం ఎంతో ఆనందాన్ని కలిగించింది. బాబా తనకు తాను తీవ్రమైన వ్యధను కలిగించుకుంటున్నారు అని కలవరపడింది మెహ్రా. అసలు మనం ఊహించుకుంటే అలా ఒక చిన్న ఇరుకు గది అంటే ఆ బ్లూ బస్ క్యాబిన్ ఎంత చిన్నదో మనకు తెలుసు. అలా చిన్న గదిలో తనను తాను బంధించుకొని ఏకాంతవాసం చేయడం, ఆహారం లేకుండా ఉపవాసం చేయడం ఎంత కష్టమైన పనో అర్థమవుతుంది. మాట్లాడకుండా, ఆహారం లేకుండా తీవ్రమైన పని చేస్తూ ఎంత దుర్లభమైన పరిస్థితి కదా అది అంటారు మెహ్రా. ఈ పని ఒత్తిడి బాబా శరీరం మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది అంటారు మెహ్రా. కానీ బాబాకు ఎప్పుడూ తన పనే చాలా ముఖ్యం. తన పని చేసేటప్పుడు ఆరోగ్యం గురించి కానీ, మరే విషయం గురించి కానీ అసలు బాబా పట్టించుకోరు. ఆ క్యాబిన్‌లో 24 రోజులు గడిపిన తర్వాత బాబా మెహ్రా విన్నపాన్ని అంగీకరిస్తూ ఏదైనా వేరే ప్రదేశానికి కాస్త వాతావరణం మార్పు కోసం ప్రయాణించాలి అనుకున్నారు. 9 రోజులు మొత్తం వేరే ప్రదేశానికి వెళ్లి వచ్చిన తర్వాత తన 40 రోజుల ఏకాంతవాసాన్ని
ఈ 40 రోజుల ఏకాంతవాసంలోని చివరి 7 రోజుల ఏకాంతవాసాన్ని బాబా మళ్ళీ మెహరాజాదులోను ముగిస్తారు. బాబా పూణేలో ఏకాంతవాసాన్ని కొనసాగించారు. తర్వాత జూలై 24వ తారీఖున తిరిగి మెహరాజాద్‌కు వచ్చారు. ఆగస్టు 1వ తారీఖు ఏకాంతవాసం ఆఖరి రోజు. మండలి వారు, మరికొంతమంది ప్రేమికులు బయట సమావేశమయ్యారు. అందరూ ఒక నెల మౌనం పాటించి ఉన్నారు. ఉదయం అల్పాహారం కూడా తీసుకోలేదు ఎవరు. బాబా తన ఏకాంతం నుండి బయటకి వచ్చారు. బాబా చాలా ఆరోగ్యంగా ప్రకాశిస్తున్న వదనంతో ఎన్ ఏదో ఒక ప్రవాసం నుండి తిరిగి వచ్చారా అన్నంత ఆహ్లాదంగా కనిపించారు. తన కోసం వే చేసిన వేసినటువంటి ఆసనం మీద బాబా కూర్చున్నారు. ఇప్పుడు ప్రార్థనలు జరుగుతాయి. అందరూ నిశ్శబ్దంగా ఒక చిన్న శబ్దం కూడా చేయకుండా కూర్చోవాలి. లేకుంటే భూతం వచ్చి మిమ్మల్ని పీడిస్తుంది అని హాస్యమాడారు బాబా. ప్రార్థనలు చదివిన తర్వాత బాబా అందరికీ రవ్వ కేసరి ప్రసాదంగా పంచిపెట్టారు. రోజుల్లో బాబా అమెరికాలోని మర్టిల్ బీచ్‌కు ప్రయాణం చేసి అక్కడ సెంటర్‌ను సందర్శించాలి అనుకున్నారు. అందుకు కావాల్సిన ఏర్పాట్లను చేయడానికి బాబా నొరీనా మరియు ఎలిజబెత్‌లను అమెరికా పంపించారు. బాబా చేసిన సుదీర్ఘ ఏకాంతవాసం నుండి ఉపశమనం పొందేలాగా మణి ఒక తోలుబొమ్మలాటను ప్రదర్శించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ ఏకాంతవాసంలో నేను మెహరాజాద్‌లో చేసిన పని ప్రపంచంలో మరి ఎక్కడా నేను చేసి ఉండలేదు అని బాబా ప్రకటించారు.